హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. మీకు బిఫోర్ వీడియోలోని బొర్రా గుహలో వీడియో అయితే పెట్టాను కదండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆ గుహలన్నీ చూసి వచ్చిన తర్వాత మేము ఆల్రెడీ ఆర్డర్ అయితే పెట్టాము. ఇక్కడ వచ్చేసరికి బొంగులో చికెన్ అనమాట. అదేనండి, బ్యాంబూ చికెన్ తినడానికి అయితే వచ్చేసాము. అలాగే బ్యాంబూ బిర్యానీ కూడా ఉంటుందండి. అది కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. అది తప్పకుండా ట్రై చేయాలి. ఇక్కడ వచ్చేసరికి బ్యాంబూ చికెన్ బాయిల్ అయిన తర్వాత అందులో నుంచి వాటర్ అయితే వస్తుంది కదా, ఆ జ్యూస్ అయితే టేస్ట్ అదిరిపోయిందండి. మీరు కూడా ఎవరైనా వెళ్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సూప్ తాగినట్టుగా అయితే మంచి ఫ్లేవర్ అయితే ఉన్నది. నార్మల్గా బ్యాంబూ చికెన్ అనేది హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే అది ఒక బ్యాంబూ స్టిక్, దాంట్లోని చక్కగా అన్ని మసాలాలు వేసి చక్కగా బాయిల్ చేసి ఇచ్చేస్తారు. చూసారు కదా, అందులోని ఆయిల్ అయితే పడవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో కొంచెం ఉంటుంది కదండి కొవ్వు అనేది, అది కరిగి ఆటోమేటిక్గా బాయిల్ అయిపోతుంది. ఆయిల్ అయితే అస్సలు వేయరు. అలాగా ఆ చెక్క ఫ్లేవర్కి అయితే ఈ చికెను ఇలా బాయిల్ అయ్యి తింటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. దాంతోని కొంచెం ఉల్లిపాయ అలాగే నిమ్మకాయ కూడా మీద జల్లుకొని తింటే టేస్ట్ అదిరిపోతుందండి. మేము అరకులోని చాలా ప్లేసెస్ అయితే తిరిగాం, కానీ ఎక్కడా మాకు అంతలాగా అనిపించలేదు. బొర్రా గుహల దగ్గర మాత్రం ఈ బ్యాంబూ చికెన్ అవని బ్యాంబూ బిర్యానీ అవని చాలా ఫేమస్గా అయితే నడుస్తుంది. అంతే టేస్టీగా అయితే సర్వ్ చేస్తున్నారు. సర్వ్ చేయడం కూడా చాలా బాగా చేస్తున్నారండి. ఎంత చక్కగా వడ్డిస్తున్నారంటే ఇంకా కావాలని మాత్రం వడ్డిస్తున్నారు. బిర్యానీ అయితే వేడివేడిగా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చల్లారిపోతే నాకు తెలిసి అంత టేస్ట్ ఉండకపోవచ్చు. వేడివేడిగా తినేయాలండి బ్యాంబూ బిర్యానీ అయితే. మా నలుగురికి అయితే ఒక బ్యాంబూ బిర్యానీ అయితే సరిపోయింది. ఎక్కువనే అనుకోవాలి ఒక బ్యాంబూ బిర్యానీ. అలాగే బ్యాంబూ చికెన్ కూడా ఒకటే చెప్పుకున్నాము, నలుగురికి సరిపోయింది. అది కూడా వాళ్ళు క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగానే ఇచ్చారు. ప్రాబ్లం అయితే లేదు. రేటు కూడా అలాగే ఉంది. కాకపోతే అది రీజనబుల్ అని అనుకోలేము. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా టేస్ట్ చేయాలి అని అనుకోవాలి. వాళ్ళు చేసే సర్వీస్ కూడా చాలా బాగుందండి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మనకి బ్యాంబూ బిర్యానీ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. నలుగురికి సరిపోయేంత అయితే ఉన్నది. కాస్ట్ ఎంత అంటే 600 రూపీస్ అనమాట ఒక బ్యాంబూ బిర్యానీ. నెక్స్ట్ చికెన్ కూడా అంతేనండి. బ్యాంబూ చికెన్ కూడా 300 అనమాట. మనకి బ్యాంబూలోని వెజ్ బిర్యానీ కూడా ఉంటుంది. అది వచ్చేసరికి 450 రూపీస్. మేము ఇంకా ట్రైన్ దిగి వెంటనే బొర్రా గుహలు అయితే చూసి వచ్చేసరికి మంచి ఆకలి మీద అయితే ఉన్నాము. కరెక్ట్గా 1:30 2 అయితే అయ్యింది. ఆల్రెడీ మేము ఆర్డర్ ఇచ్చేసాం కాబట్టి వాళ్ళు మేము వచ్చిన వెంటనే సర్వ్ చేసేసారు. ఇంకే ప్రాబ్లం లేదు. అయినా త్వరగానే చేస్తున్నారండి, ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే అరకులోని తిరగాలంటే మాత్రం క్లైమేట్ బాగా సహకరించాలి. ఇక్కడ వచ్చేసరికి రైతా చెప్పాను కదండి, ఆ సూప్ అయితే చాలా టేస్ట్గా అయితే ఉంది. అది కంపల్సరీగా తాగండి మీరు కూడా, దాన్ని వదిలేయద్దు. బిర్యానీలో వేసుకోమన్నారు, మేము అందులో వేసుకున్నాము. డైరెక్ట్గా కూడా తాగాము. చాలా బాగుంది, సూప్ తాగినట్టుగా ఉంది. చుట్టూ చూసినట్టుగా అయితే చెక్క బల్లలు వేసి చాలా న్యాచురల్గా పక్కని కుక్ అవుతూ ఉంటే ఆ పొగ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. అక్కడ కూర్చొని ఫుడ్ తింటూ ఉంటే ఇంకా ఆసమ్ అని చెప్పుకోవాలి. మంచి నేచర్లో తింటుంటే ఈ ఫుడ్ టేస్ట్ అదిరిపోయిందని చెప్పుకోవాలి. అందువల్ల ఎవరైనా కంపల్సరీగా బొర్రా గుహల దగ్గర మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మీరు వేరే ప్లేసెస్ దగ్గర ఎక్కడైనా ట్రై చేసినా ఇంత నేచర్ ఫీలింగ్ అయితే రాదు. ఎందుకంటే మ్యాక్సిమం మిగిలిన ప్లేసెస్లోని మీకు అంతలా దొరకదండి. అరకు ఊర్లోకి వెళ్ళిపోయిన తర్వాత అయితే అక్కడక్కడ ప్లేసుల్లోని ఊర్లోనైతే అమ్ముతారు. మనకి ఇక్కడ నేచర్గా మంచిగా హిల్ ఏరియాలోని ఇలా తింటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా బొగ్గుల మీద అయితే ఎలా కాలుస్తున్నారు ఆ బ్యాంబూని. ఇలా ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ బొర్రా గుహల దగ్గర కూడా కొంచెం షాపింగ్ అయితే చేసుకోవడానికి అటు ఇటు చాలా వరకు ఉంటాయండి షాపులు అయితే. చెక్కతో తయారు చేసిన బొమ్మలు అవని, అలాగా కొన్ని టాయ్స్ అవని, ఏదో రకరకాల డిఫరెంట్గా అయితే పెడుతూ ఉంటారు. కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. షాపింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం ఇలాంటి ప్లేసెస్కి వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ కూడా దొరుకుతూ ఉంటాయండి. అలాంటి ఫుడ్ ఐటమ్స్ కూడా తప్పకుండా ట్రై చేయాలి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి వాళ్ళు వండుకునే ప్లేస్ అనమాట. అది చెక్కలతోనే ఎలా తయారు చేస్తారో, ఇందు మీద నించుంటే నేను పడిపోతానేమో అని అందు మీద అయితే అడిగేయలేదు. కానీ స్ట్రాంగ్గానే ఉంటుందిలేండి. ఏదో అలా కొంచెం నా ఫీలింగ్ అనమాట. కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాను కదా. ఫైనల్గా ఫుడ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మేమైతే నెక్స్ట్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము.
చాలా సూపర్గా ఉంటుందండి ఆ వాటర్ ఫాల్స్, తప్పకుండా చూడాల్సిన ప్లేస్. కాకపోతే ట్రాఫిక్ చాలా హెవీగా అయితే ఉంది. ఈ ట్రాఫిక్లో స్టక్ అయిపోయి మేమైతే కొన్ని ప్లేసెస్ అయితే చాలా వరకు మిస్ అయిపోయాము. లేకపోతే డే 1లోనే మేము చూడాలనుకున్న ప్లేసెస్ అన్నీ అప్పుడే చూసేవలసింది. ఈ దసరా మూమెంట్ అవడం వల్ల ఫుల్ రష్గా అయితే ఉంది ట్రాఫిక్. ఇదంతా దాటుకొని వెళ్ళేసరికి వాటర్ ఫాల్స్ దగ్గర అయితే సూపర్ అండి, చాలా బాగుంటుంది. అది ఏ వాటర్ ఫాల్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తుంది. తప్పకుండా వాచ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.